విష్ణు గణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని, ఓ గాణాధిపతులారా, జయ విజములు వైకుంఠమందలి విష్ణుద్వారపాలకులని వినివున్నాను. వారిటువంటి పుణ్యం చేసుకోవటం వలన విష్ణుస్వరూపులే అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభించారు. జయ విజముల పూర్వజన్మలు తృణబిందుడి కూతురు దేవహుతి. ఆమె యందు కర్దమ ప్రజాపతి యొక్క దృకస్థలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండోవాడు విజయుడు. వాళ్ళిద్దరు కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్లు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేదవిధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలసి వెళ్లి ఒకరు బ్రహ్మ, మరొకరు యజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయముగా నెరవేర్చారు. సంతుష్టుడైన మరుత్తు వారికి ఆగణితమైన దక్షిణలనిచ్చాడు. ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణుయజ్ఞం నిర్వర్తింపదలచారు. తదర్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడములో ఇరువురికి తగాదాలు వచ్చాయి. ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు. ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెట్టాడు. అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారియైన సామజమై పొడతావులే అని ప్రతిశాపమిచ్చాడు. ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణువర్చన చేసి ఆయనను సాక్షాత్కరింపచేసుకొనినవారే తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరినే ఆశ్రయించారు. హే భగవాన్! నీకింతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగుగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేశారు. అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లుపోనికపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పనివారే మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంలో తదాదేశాన్ని శిరసవహించి ఆ జయ విజయలిద్దరూ గండకి నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారే విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు. అలా ఉండగా ఒకానొక కార్తీకమాసం ప్రవేశించింది. ఆ కార్తీకమాసములో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఎనుగైన జయుడు గండకీ నదికి వచ్చాడు. నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటగరిచాడు. విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించాడు. తలచినదే తడివిగా ప్రత్యక్షమైన తార్క్ష్యవాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణుప్రయుక్త చక్రాయుధం యొక్క ఒరిపిడి వలన ఆ గండకి నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకొన్నవయ్యాయి. ఓ ధర్మదత్తా! నీచే అడుగబడిన వారైన విష్ణు ద్వారపాలకులకు జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా డంభమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడి చరణ సేవలను ఆచరించు. తులా మకర మేష సంక్రమణాలతో ప్రాతఃస్నానాలు ఆచరించు. తులసీవన సంరక్షణమందు నిష్ఠగలవాడివై ప్రవర్తించు. గోబ్రహ్మణులను విష్ణుభక్తులను సర్వదా సేవించు. కొర్ర ధాన్యము, పులికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మ ప్రభూతిగా నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దన, తపో, యజ్ఞ తీర్థాలు ఏవీ కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా! దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహా కూడా ధన్యులయ్యారు.
ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకుని వెడుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునః నియమవ్రత నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేర. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.